ఐఐటి జేఈఈ 2012 ఫలితాల్లో మాస్టర్ ఐఐటి అకాడమీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. 84% ఉత్తీర్ణతతో 10 ఐఐటి ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని అకాడమీ డైరెక్టర్ కె గంగాధరరావు తెలిపారు. ర్యాంకులు గ్యారంటీ హామీతో నిర్వహిస్తున్న తమ అకాడమీ ద్వారా ఈ ఏడాది 30 మందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు. బెంజీ సర్కిల్ సమీపంలోని మాస్టర్స్ ఐఐటి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్టర్ ఐఐటి అకాడమీ డైరెక్టర్ కె గంగాధరరావు మాట్లాడుతూ తమ అకాడమీ మొదటి సంవత్సరంలోనే ర్యాంకు గ్యారంటీ హామీతో 19 మందికి శిక్షణ ఇవ్వగా 16 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 84% ఫలితాలు సాధించిన తమ అకాడమీ ద్వారా లోకేష్, యశ్వంత్, సందీప్, సౌజన్య, కృష్ణసాయి, పృథ్వీ ర్యాంకులు సాధించారన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది 30 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరందరికీ ర్యాంకులు సాధించారు రీతిలో శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. ర్యాంకులు సాధించిన వారు ఐఐటి, బిట్సాట్, నిట్స్ లో చేరుతున్నారని గంగాధర్ తెలిపారు. గౌహటిలో ఒకరు, అలా అందరూ వివిధ ఐఐటీస్లో 6 చేరడం జరిగింది. వాళ్లే కాకుండా ఒక 3 బిట్స్, పెళ్ళానిలో ఒక 7 ఎన్ఐటీస్లో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. మొత్తం మా దగ్గర చేరిన 19 మందిలో 16 మంది వివిధ ప్రతిష్టాత్మక కాగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ మాస్టర్ ఐఐటిలో ఇచ్చిన శిక్షణ ర్యాంకు సాధించేందుకు ఉపకరించిందని ఆయన వివరించారు. నేను చాలా బాగా చదవగలిగాను అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన మంచి మోటివేషన్, ఎలా చదవాలనేది, మంచి బ్రెయిన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం, ఇటువంటి మోటివేషన్తో నేను బాగానే చదివానని అనుకుంటున్నాను. పర్లేదు అండ్ ఐ ఫీల్ గ్రేట్ ఫర్ దిస్. ఇక్కడ ఫ్యాకల్టీ మంచి సపోర్ట్ ఇస్తుంది. మోటివేషన్ పరంగా ఎక్కడైనా లాగింగ్స్ ఉన్నా కానీ, మార్క్స్లో ఎక్కడైనా ఫస్ట్ కొంచెం తగ్గినా కానీ తర్వాత ఎలా ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తారు. అండ్ పేరెంట్స్ పరంగా మంచిగా ప్రోత్సహించారు. గౌతమి ఎక్స్ప్రెస్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితుల్లో ఒకరు విద్యుత్ ఘాతకానికి గురై మరణించగా మరొక నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుంచి 4,500 రూపాయల నగదు, సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. రైల్వే స్టేషన్లోని 6వ నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం మహేష్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన గౌతమి ఎక్స్ప్రెస్లో జల్లపల్లి కోటేశ్వరరావు, షేక్ గౌస్ నబీ ఈ ఇద్దరూ కలిసి చోరీ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. రైల్లో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు చోరీ చేస్తున్న విషయాన్ని గమనించి బిగ్గరగా కేకలు వేయటంతో ఇద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారని తెలియజేశారు. గౌస్ నబీను ప్రయాణికులు పట్టుకున్నారని, కోటేశ్వరరావు మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో రైల్వే విద్యుత్ లైన్ వైర్లకు తగిలి మృతి చెందాడని వివరించారు. గౌస్ నబీను అరెస్టు చేసి అతని నుండి 4,500 రూపాయల నగదు, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఒక 2 వ్యక్తులు సుమారు 30-35 వయసు ఉన్న వ్యక్తులు నేరం చేస్తూ వెళ్ళిపోతుంటే వాళ్ళని ఎంటపడ్డారు. ఆ విధంగా ఎంటపడి ఉండగా వాళ్ళు S8 నుంచి S4లో వాళ్ళు దొరికారు. దొరికితే అందులో ఒక ముద్దాయి ఏం చేశాడు, ఆ ట్రైన్ బయట నుంచి బాత్రూమ్ కిటికీ ఊసల దాకా పైకి ఎక్కేశాడు. 2వ అతను పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత అతను ఏం చేశాడంటే మన పోలీస్ వారికి, గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఇతనికి కూడా ఈ కోటేశ్వర అనే ముద్దాయికి ఆటో దొంగతనాలు చేసిన ఒక నెలలో కూడా శిక్షలు కూడా అనుభవించాడు. ఈ నేపథ్యంలో ఇతను జైల్లో ఇంకొక గౌస్బా అనే అతను ప్రభుత్వం అవలంబిస్తున్న నూతన మద్యం విధానాలు ప్రజలను దోచుకునేలా ఉన్నాయని బీజేపీ యువమోర్చా నాయకులు శ్రీనివాసరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు మాట మార్చడం ప్రజలను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు పరిచే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గుణదల ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్య విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను పురస్కరించుకుని యువమోర్చా అధ్యక్షులు కాటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయించడం సరైన విధానం కాదన్నారు. షాపులను దక్కించుకున్న వారు సిండికేటుగా ఏర్పడి ప్రజలను దోచుకునే అవకాశం ఉందన్నారు. మహిళా మోర్చా నాయకురాలు గండూరు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపుల వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండి మద్యం ద్వారా లాభాన్ని ఉపేక్షించాలని చెప్పేసి
రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు మద్యపానాన్ని ఈ యొక్క లాటరీ కొత్త నూతన పద్ధతిని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ యొక్క నూతన విధానం వల్ల ప్రజలకు ఎంతో నష్టం వాటిల్తుంది. అదేవిధంగా పేద ప్రజలు కూడా ఇంకా బడుగు వర్గాలుగా అయిపోతారని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లిక్కర్ షాపుల్ని ప్రభుత్వమే అమలుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆలోచనలో ఉండి వెరైటీగా పద్ధతుల్లో లాటరీ విధానం ద్వారా మద్యాన్ని అమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బడుగు వర్గాలు వాళ్ళు చేసే విధానాల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. పైగా వాళ్ళకి వచ్చే రోజు కూలీ కూడా ఈ మందు తాగేసేసి. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి పారదర్శకంగా ఎంపికలు నిర్వహించామని జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. 13 స్కూల్స్లో 464 సీట్లుండగా 1542 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. లాటరీ పద్ధతిన విద్యార్థులకు సీట్లు వారి తల్లిదండ్రుల సమక్షంలో కేటాయించి ఇస్తున్నామని ఆయన వివరించారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు గల సీట్ల భర్తీ కోసం ఎంపికలు జరిగాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్ సమక్షంలో లాటరీ పద్ధతిలో సీట్లను కేటాయించారు. అనంతరం అడిషనల్ జాయింట్ కలెక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 13 ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల్లో మొత్తం 464 సీట్లు ఉండగా 1542 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో 1531 దరఖాస్తులు అర్హత పొందారన్నారు. వారికి లాటరీ పద్ధతిన సీట్లు తల్లిదండ్రులు విద్యార్థుల సమక్షంలోనే కేటాయిస్తున్నామన్నారు. ఉన్న సీట్లకు అదనంగా 50% సీట్లు ఎంపిక చేసి రిజర్వులో ఉంచుతున్నామన్నారు. సీట్లు పొందిన వారెవరైనా చేరని పక్షంలో వెయిటింగులో ఉన్న వారికి ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పిస్తామని రమేష్ కుమార్ వివరించారు. విద్యార్థుల్ని ఎంపిక చేయడం కోసం ఇంతకుముందు మనము సెలక్షన్స్ చేశాము. అయితే వాటిలో మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్కి మనము ఈరోజు ఈ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతూ ఉంది. ఈ 13 స్కూల్స్కి గాను మొత్తము 464 సీట్లు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.